ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కొండగట్టులో ఉన్న మన అంజన్న మన శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. స్వామివారి రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. ఆంజనేయ స్వామి వచ్చేసి రెండు రూపాలు ఉంటాయి. ఒక రూపంలో ఏమో స్వామివారేమో నరసింహస్వామి అవతారంలో కనిపిస్తున్నాడు, ఇంకొక రూపంలో ఏమో ఆంజనేయ రూపం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన తెలంగాణలోనే అతిపెద్ద ఆంజనేయ స్వామి దేవాలయమైన కొండగట్టు విశేషాలు ప్రత్యేకతలు మీకు చూపెడతాను. నాకు వీలైనంత వరకు నీ కొండగట్టు ఏ విధంగా ఉంటుంది, కొండగట్టు ఎలా ఉంది మీకు మొత్తం నేను ఒక వీడియోలో తీసి చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. జై శ్రీ ఆంజనేయం. ఇప్పుడు మీరు చూస్తుంది మన కొండగట్టు అంజన్న స్వామి గర్భగుడి దేవాలయం. ఇక్కడ పరిసరాలు, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మొత్తం నేను ఒక వ్లాగ్ రూపంలో చేసి మీకు చూపెడతాను. జై శ్రీ ఆంజనేయం. ఎంతో మహిమగల మన కొండగట్టు అంజన్న దేవాలయం వచ్చేసి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలియాల మండలం ముత్యంపేట గ్రామంకు దగ్గరలోనే మన కొండగట్టు అంజన్న సన్నిధి కొలువై ఉంది. మనం వెళ్లే మార్గం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా, ఎటు చూసినా అటవీ ప్రాంతం, చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. భూలోక స్వర్గంలా ఉంటుంది మనం కొండగట్టు అంజన్న సన్నిధికి వెళ్లే మార్గం. ప్రతి ఊరిలో ఆంజనేయుని సన్నిధి ఖచ్చితంగా ఉంటుంది, కానీ మన కొండగట్టులో ఉన్న అంజన్న సన్నిధికి ఎంతో మహత్యం ఉంది. అదంతా ఇప్పుడు మనం చూస్తూ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా ప్రయాణం వచ్చేసి మహబూబాద్ జిల్లా నుంచి ప్రారంభమైంది. మేము వరంగల్ జిల్లా మీదుగా కరీంనగర్ చేరుకొని అక్కడి నుంచి మేము కొండగట్టు అంజన్న సన్నిధికి చేరుకున్నాం. మేము వెళ్లే మార్గం మొత్తం చాలా అద్భుతంగా ఉంది. మా ప్రయాణం మొత్తం 5 గంటలు సాగింది. మా వాళ్ళు ప్రయాణంలో చిన్న నిద్ర కూడా తీశారు. దేశం నలుమూలల నుంచి కొండగట్టు అంజన్న సన్నిధికి వచ్చే భక్తులకు విశాలమైన రోడ్డు రవాణా సదుపాయం ఉంది. మనం మొదటగా కొండగట్టు చేరుకోగానే కొండగట్టు అంజన్న కమాన్ మనకు దర్శనమిస్తుంది. ముఖ్యంగా అంజన్న భక్తులు ఎంతో నిష్ఠతతో అంజన్న మాలలు వేసి స్వామివారికి ఇరుముళ్ళు తీసుకొని ఎంతో నిష్ఠతతో వారి స్వర్గం నుంచి కొండగట్టు అంజన్న సన్నిధికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు స్వామివారి భక్తులు. ఈ కొండ మీద వాతావరణం చాలా అద్భుతంగా ఉంది, ఎంతో ఆహ్లాదంగా ఉంది. ముఖ్యంగా స్వామివారి సన్నిధికి చేరుకోగానే మనసుకు ఎంతో హాయిగా పాజిటివ్ వైబ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా మన కొండగట్టు అంజన్న సన్నిధికి వచ్చి ఈ యొక్క అనుభూతిని పొందండి. మనం గుడిలోకి ప్రవేశించగానే గుడి లోపల గుడి ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంటుంది. విశాలమైన ప్రాంగణం మనం చూస్తాం. ఫ్రెండ్స్, మన ప్రతి ఒక్కరి ఊరిలో ఆంజనేయుని దేవస్థానం ఉంటుంది. అక్కడ హనుమంతుడు వచ్చేసి ఒకే రూపంలో ఉంటాడు, కానీ ఈ కొండగట్టు అంజన్న సన్నిధిలో హనుమంతుడు వచ్చేసి ద్విముఖ రూపంలో ఉంటాడు. చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఒక రూపం నరసింహస్వామి అవతారంలో ఉంటూ మరొక రూపం స్వామి శ్రీ ఆంజనేయుని అవతారంలో ఉంటాడు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వారి మొక్కులను కొండగట్టు అంజన్న సన్నిధిలో సమర్పించుకుంటారు. ఈ గుట్ట మీద శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని నామస్మరణతో చాంటింగ్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కొండగట్టు అంజన్న సన్నిధిలో ఆంజనేయునికి ఉదయం సాయంత్రం చేసే సేవలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులకు గుడి యొక్క యాజమాన్యం లడ్డు, పులిహోర ప్రసాదాలు కూడా అందుబాటులో ఉంచాయి. కొండగట్టు అంజన్న స్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడ కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకొని అలాగే పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అవస్థ లేకుండా దేవస్థానం వారు ప్యూర్ వాటర్ సప్లైతో పాటు ఇక్కడ నిత్యాన్నదానం, అలాగే భక్తులకు ఎటువంటి వడదెబ్బలు తాకకుండా ఇక్కడ చలువ పందిళ్ళు కూడా వేశారు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఫ్రెండ్స్, ముఖ్యంగా కొండగట్టు అంజన్న స్వామి సన్నిధిలో స్వామివారి దర్శనం అయినాక స్వామివారి బ్యాక్ సైడ్ స్వామివారి గుడి ప్రాంగణం వెనుక భాగంలో బేతల స్వామి ఆలయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ బేతల స్వామి సన్నిధికి వెళ్లి స్వామివారిని దర్శనం తీసుకోండి. దేశం నలుమూలల నుంచి కొండగట్టు అంజన్న సన్నిధికి వచ్చే భక్తులకు ఇక్కడ రూమ్స్ ఫెసిలిటీ కూడా ఉంది. భక్తులకు ఎటువంటి అవస్థ లేకుండా కొండగట్టు ఆలయ సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కొండగట్టులో ఉన్న మన అంజన్న మన శ్రీ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోండి. స్వామివారి రూపం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. నాకు గర్భగుడిలో ఆంజనేయ స్వామి వచ్చేసి రెండు రూపాలు ఉంటాయి. ఒక రూపంలో ఏమో స్వామివారేమో నరసింహస్వామి అవతారంలో కనిపిస్తున్నాడు, ఇంకొక రూపంలో ఏమో ఆంజనేయ రూపం. అలాగే స్వామివారి భుజాలకు శంకు చక్రాలు ఉన్నాయి. అసలు స్వామివారి గుండెల మీదేమో మళ్ళీ నాకు సీతారాముల వారి ప్రతిమలు కనపడ్డాయి. చాలా అద్భుతంగా ఉంది. కొండగట్టు లోపల మళ్ళా శివలింగాలు ఉన్నాయి. గుడి లోపల హనుమంతుని టెంపుల్, నేను ఇంత పెద్ద టెంపుల్ ఎప్పుడూ చూడలేదు. అంటే నేను కొండగట్టు చాలా సంవత్సరాలు చూస్తున్నా, కానీ ప్రతి ఒక్కరూ రండి. మన కొండగట్టు మన తెలంగాణలో ఉన్న అతిపెద్ద శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి మన హనుమంతుడి దీవెనలు తీసుకోండి. అలాగే మనం కొండగట్టులో ఆంజనేయ స్వామి గుడి వెనుక భాగంలో మనకు బేతాల స్వామి గుడి కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ స్వామి యొక్క దీవెనలు కూడా తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటు చూసినా కానీ ఈ కొండగట్టు చుట్టూ ఫారెస్టే ఉంటుంది. కొన్ని 100 కిలోమీటర్లు
కొన్ని వందల కిలోమీటర్లు ఎటు చూసినా ఫారెస్టే ఉంటుంది. అలాగే మన కొండగట్టు అంజన్న స్వామికి దేశ నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి దర్శనానికి వస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిశాడు కొండగట్టులో అంజన్న స్వామి. చాలా అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. ప్రతి ఒక్కరూ వచ్చి మన కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకొని ఆమె యొక్క దీవెనలు ప్రతి ఒక్కరు తీసుకోండి. హ్యాపీగా ఉండండి. జై శ్రీ ఆంజనేయం. ఫ్రెండ్స్, నేను ఈ కొండగట్టు మీద తీసిన ఈ వీడియో వ్లాగ్ మొత్తం మీకు నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర వ్లాగ్స్. జై హింద్. జై శ్రీ ఆంజనేయం.